హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. వెల్కమ్ టు మొబైల్ యాప్ టీఎస్వి స్టడీ సర్కిల్. ఓకే, నిన్నటి క్లాసులో ప్రాచీన శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాల గురించి తెలుసుకోవడము జరిగింది. అంటే ఇక్కడ ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాల విషయానికి వచ్చినట్లయితే రెండు రకాలుగా చెప్పారు. ఒకటి అభ్యంతర ప్రయత్నము, రెండు అదేవిధంగా బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నం గురించి మళ్ళీ 5 రకాలని చెప్పాము. స్పృష్టము, ఈశస్పృష్టము, సంవృతము, ఈశసంవృతము, వివృతం. బాహ్య ప్రయత్నము 11 రకాలుగా జరుగుతుందని చెప్పాము. శ్వాసత, నాదత, అల్ప ప్రాణత, మహాప్రాణత, అదేవిధంగా సంవారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషము అనేటువంటివి చెప్పడము జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ వీటిని దృష్టిలో పెట్టుకొని వీటి ఆధారంగానే ఏమని ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ఏం చెప్పారని అంటే మళ్ళీ ప్రయత్న భేదాలను చెప్పడము జరిగింది. ఓకే, ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలను పక్కన పెట్టి ఫస్ట్ ఇప్పుడు ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి అయితే మనము తెలుసుకుందాం. ధ్వన్యుత్పత్తి స్థానాలు. ఓకే, మరి ఇక్కడ ధ్వన్యుత్పత్తి స్థానాలు అని అంటే ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడు. ఓకే, మరి ఇక్కడ ధ్వన్యుత్పత్తి స్థానాలు అంటే ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి స్థానాలు. ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి స్థానాలు అని అంటే ఇప్పుడు ధ్వని యొక్క పుట్టుక స్థానము నాభి. ఈ నాభి దగ్గర పుట్టినటువంటి ధ్వని స్వరపేటి అంటే ఆహార వాహిక ద్వారా స్వరపేటికకు చేరుకొని ఆ స్వరపేటిక నుంచి ధ్వని ముఖయంత్రంలోని వివిధ భాగాల ద్వారా బయటికి విడుదల కావడము జరుగుతుంది. అంటే ఒకవేళ ఈ స్వరపేటిక నుంచి ధ్వని ముఖయంత్రంలోని అవయవాల్లో, ముఖయంత్రంలోని భాగాల్లో కంఠం ద్వారా వస్తేనేమో ఆ ధ్వనులను కంఠ్యాలు అని అంటారు. తాలువు ద్వారా వస్తేనేమో ఆ ధ్వనులను తాళవ్యాలు అని అంటారు. మూర్ధం అంటే ఏంది? ముఖం యొక్క ముందలి భాగం. ఈ మూర్ధం ద్వారా వస్తేనేమో మూర్ధన్యాలు అని అంటారు. ఆ దంతాల ద్వారా వస్తేనేమో దంత్యాలు అని అంటారు. ఓష్టం అని అంటే పెదవుల ద్వారా వస్తేనేమో ఓష్ట్యాలు అని అంటారు. నాసిక సహాయము తీసుకుంటే అనునాసికం అంటాం. కంఠము, తాలువు రెండింటి యొక్క సహాయం, రెండింటి ద్వారా వస్తే కంఠతాళవ్యాలు, అదేవిధంగా కంఠోష్ట్యాలు, అదేవిధంగా దంతోష్ట్యాలు అని 9 రకాలుగా మనకు ఇక్కడ ధ్వన్యుత్పత్తి స్థానాలు ఉన్నాయి. వీటికే ఇంకొక పేరు కూడా పెట్టడం జరిగింది. అదే వర్ణోత్పత్తి స్థానాలు అనేటువంటి పేరు కూడా పెట్టడము జరిగింది. వర్ణోత్పత్తి స్థానాలు. ఈ ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలకు పాణిని మహర్షి ఏం చేసిండు అని అంటే కొన్ని సూత్రాలను ప్రతిపాదించడము జరిగింది. ఓకే, మరి పాణిని మహర్షి కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు. అంటే కంఠ్యానికి ఒక సూత్రము, అదేవిధంగా దాళవ్యాలకు సూత్రము, మూర్ధన్యాలకు, దంత్యాలకు, ఓష్ట్యాలకు అయితే కొన్ని సూత్రాలను అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కంఠ్యాలు అని అంటే స్వరపేటిక నుంచి ధ్వని కంఠం గుండా బయటకు వచ్చినట్లయితే ఆ ధ్వనులను ఏమంటారు అని అంటే కంఠ్యాలు అని అంటారు. దీనికి పాణిని మహర్షి ఏ సూత్రం చెప్పిండు అని అంటే అకూహ విసర్జనీయానాం కంఠః అని చెప్పిండు సూత్రం. అకూహ విసర్జనీయానాం కంఠః అని చెప్పిండు. అకూహ విసర్జనీయానాం కంఠః. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అకూహ విసర్జనీయానాం కంఠః అని అంటే ఇక్కడ ఆ అంటే ఏం తీసుకున్నాడు అని అంటే ఆ అని తీసుకున్నాడు. కు అంటే కవర్గం అని అంటే ఏమేమి వస్తాయి? కక్క, గగ్గ, ఇన్య. కు అంటే తర్వాత హా అంటే హానే,
విసర్జ. విసర్జ అని అంటే ఏం తీసుకున్నాడు అనంటే ఇక్కడ విసర్గ తీసుకోడు. అంటే కంట్యాల కిందికి ఏమేమి వస్తాయి అని అంటే ఆ ఆ అదేవిధంగా ఖ ఖ ఘ గ ఇన్య, తర్వాత హ, తర్వాత విసర్గ. అంటే ఇక్కడ మొత్తం మీద ఆ ఖ ఖ ఘ గ ఇన్య హ విసర్గ ఇవి కంట్యాలుగా మనకు పిలువబడుతున్నాయి. మీరైనా ఒకసారి ఈ ధ్వనులను ఒకసారి ఉచ్చరించండి, తప్పనిసరిగా ఇవి కంఠం నుంచే వస్తాయి. ఆ ఆ ఆ ఖ ఖ ఘ ఘ ఇన్య హ. విసర్గ అంటే దుఃఖం అని అన్నప్పుడు ఇవన్నీ కంఠం ద్వారానే బయటికి ఉత్పత్తి అయ్యి బయటికి రావడము జరుగుతుంది. కాబట్టి వీటిని ఏమంటారు అని అంటే కంట్యాలు అని అంటారు. ఓకేనా, రైట్. తర్వాత మరి కంట్యాల తర్వాత మనకు ఉన్నటువంటిది తాళవ్యాలు. తాళవ్యాలు తాళవ్యాలు రైట్. తాళవ్యాలకు సూత్రం ఏమని చెప్పిండంటే పాణిని మహర్షి ఇచు యశానం తాలుహు అని అన్నాడు. ఇచు యశానం తాలుహు. ఇచు యశానం తాలుహు అని అంటే ఈ అంటే ఈ వస్తుంది, చు అంటే చవర్గం, చచ్చ జజ్జ ఇని, యా అంటే యానే, షే అంటే షేనే. అంటే ఇవి తాళవ్యాలు. తాళవులు అని అంటే ఏంది? ఇవి అంటే ఇవి ఉచ్చరించినప్పుడు ఈ ఉత్పత్తి అనేటువంటిది తాళువు ద్వారా జరుగుతుంది. అంటే తాళువు దగ్గర జరుగుతుంది, తాళువు ద్వారా బయటికి అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ చ ఛ జ జ ఇని యా షే ఇవి తాళవ్యాలుగా మనము చెప్పుకోవచ్చు. వీటి మీద ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. కంట్యాలను గుర్తించండి, తాళవ్యాలను గుర్తించండి, మూర్ధన్యాలను గుర్తించండి అని అంటున్నాడు. తర్వాత మూర్ధన్యాలు. మూర్ధన్యాలు అని అంటే దీనికి సూత్రం ఏమిటి అని అంటే ఋటు రసానాం మూర్ధః. ఋటు రసానాం మూర్ధః. మరి ఇక్కడ ఋటు రసానాం మూర్ధః అని అంటే ఇక్కడ రు అంటే రూ, టు అంటే టవర్గం, టట్ట డడ్డ అన, తర్వాత రా అంటే రానే, షా అంటే షానే, రా అంటే రా, షా అంటే షా. ఓకే, రైట్. దాదాపు అందరూ ఆన్లైన్లోనే క్లాస్ వినాలి, తర్వాత వింటామని అనుకుంటారు కానీ అది పాసిబుల్ కాదండి. ఆన్లైన్లో విన్నంత కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తర్వాత అనేటువంటిది రాదండి. అందుకనే ఇప్పుడు లైవ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ లైవ్ క్లాస్ విని నోట్స్ రాసుకోవడమే బెటర్ అండి. తర్వాత రాసుకుందామని అనుకుంటారు కానీ రాసుకోరు. ఏముందిలే రికార్డ్ క్లాస్ తర్వాత ఉంటది అని అనుకుంటారు కానీ రాసుకోరండి. ఎప్పుడైతే లైవ్ క్లాస్ అయితే వస్తున్నదో ఆ సమయానికి అన్ని పనులను ముగించుకొని ఆ సమయానికి వచ్చి కూర్చొని లైవ్ క్లాస్ అనేటువంటిది వినాలి. మీ అందరి కోసమే ఇక్కడ 7 o'clock అయితే నేను ఇక్కడ లైవ్ క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేయడము జరిగింది. ప్రతిరోజు 7 గంటలకు, 7 గంటల నుంచి 8 గంటల వరకు గంట సేపు లైవ్ క్లాస్ పర్ఫెక్ట్గా అయితే వినండి. తర్వాత గంటన్నర కూడా పెంచడానికి అయితే అవకాశము ఉంటుంది. లైవ్ క్లాస్లో తప్పనిసరిగా వినాలి. తర్వాత వింటామని అంటే అది వాయిదా, గుర్తుపెట్టుకోండి. క్రమం తప్పకుండా క్లాసులను అయితే వినాలి. ఏ ఒక్కరోజు మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ అది ప్రిపరేషన్కు అడ్డంకే కానీ ప్రిపరేషన్ ముందుకైతే పోదండి. ఓకేనా, రైట్. ఋటు రసానాం మూర్ధః. రు టట్ట డడ్డ అన రాష ఇవి మూర్ధన్యాలు. తర్వాత దంత్యాలు. దంత్యాలకు సూత్రం ఏంటంటే లుతుల సానాం దంతః. లుతుల సానాం దంతః. ఇప్పుడు లు అని అంటే ఏంది? లు. తు అంటే తవర్గం. తవర్గం అని అంటే తత్త
దద్ద నా నా. తర్వాత లా అంటే లానే, సా అంటే సానే. ఓకే, లుల్లు, తత్త, దద్ద, నా, లా, సా ఇవి దంత్యాలు అవుతాయి. ఓకే రైట్. దంత్యాల తర్వాత మనకున్నవి ఓష్ట్యాలు. ఓష్ట్యాలు, ఓష్ట్యాలకు సూత్రం ఏమని చెప్పిండు పాణిని మహర్షి అని అంటే ఉపపద్మనీయానాం ఓష్టః అని చెప్పిండు. ఉపపద్మనీయానాం ఓష్టః. ఉపపద్మనీయానం అని అంటే ఊ అంటే ఊ ఉకారం, పు అంటే పవర్గం, పప్ప బబ్బ మా. ఇక తర్వాత ఏముండదు అంటే ఊ అంటే ఇక్కడ చూడండి పెదవులు రౌండ్ చేస్తాయి అన్నమాట. ఊ పా పా బా బా మా అంటే ఇవి ఓష్ట్యాల దగ్గర ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వీటిని ఓష్ట్యాలు అని అంటారు. ఇప్పుడు చూడండి లు 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 త త ద ద నా లా స అంటే ఇవి దంతాల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వీటికి దంత్యాలు అనేటువంటి పేరు అనేటువంటిది రావడము జరిగింది. ఓకేనా రైట్ అండి. అంటే ఇవి ఇప్పుడు ఇక్కడ కంట్యాల గురించి ఒకటే సీక్వెన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ కంట్యాలు, కంట్యాలు, తాళవ్యాలు, తర్వాత మూర్ధన్యాలు, తర్వాత లోపల దంత్యాలు, తర్వాత ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అయిపోయిన తర్వాత అనునాసికాలు, తర్వాత అనునాసికాలు అనునాసికాలు రైట్. అనునాసికాలు అనునాసికాలకు సూత్రం ఏందనంటే ఇన్య ఇని అనా నా మా నానాం నాసికాచ అనుస్వారస్య నానాం నాసికాచ అనుస్వారస్య ఇది సూత్రం. ఇన్య ఇని అనా నా మా నానాం నాసికాచ అనుస్వారస్య ఇది సూత్రం. ఇదేం లేదండి, ఇక్కడ అనునాసికాలంటే మీకు అందరికీ తెలుసు. ఇన్య ఇని అనా నా మా ఇవి అనునాసికాలు, ఇవి అనునాసికాలు. దీంతో పాటు అరసున్నా సున్నాను కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అరసున్నా సున్నా అనేటువంటిది పాణిని మహర్షి చెప్పలేదు, కానీ తర్వాత తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే దానికి యాడ్ చేయడము జరిగింది. ఓకేనా రైట్. ఇది అనునాసికాలకు సంబంధించి. తర్వాత 7వది కంఠతాళవ్యాలు. కంఠతాళవ్యాలు అని అంటే ఎదైతో కంఠతాళుహు అని అన్నాడు. ఎదైతో కంఠతాళుహు అని అంటే ఏ ఐ ఇది. తర్వాత కంఠోష్ఠ్యాలు వదవుతో కంఠోష్ఠః ఇది ఏమని చెప్పిండంటే ఓ ఔ రైట్. 9వది దంతోష్ఠ్యాలు అని అంటే ఒకారస్య దంతోష్ఠః. ఒకారస్య దంతోష్ఠః అని అంటే వా వా వా. తర్వాత ఓ ఔ ఏ ఐ ఇక్కడ ఇన్యా ఇని అనా నా మా అరసున్నా సున్నా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి ఇక్కడ ఏ ఓలు కూడా సంస్కృతంలో లేవు, కానీ తర్వాత యాడ్ చేయడం జరిగింది. తెలుగు భాషా శాస్త్రవేత్తలు యాడ్ చేయడం జరిగింది. ఇవి ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలకు సంబంధించి మొత్తం 9. మళ్ళొకసారి చెప్తా చూడండి. ఫస్ట్ కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు, అనునాసికాలు, కంఠము తాలు 2 కంఠతాళవ్యాలు
కంఠము ఓష్ట్యము కంఠోష్ఠ్యాలు, దంతము ఓష్ట్యము దంతోష్ఠ్యాలు. ఇవి మొత్తము 9. కంఠ్యాలకు అకూహ విసర్జనీయానాం కంఠః. కంఠ్యాలు అకూహ విసర్జనీయానాం కంఠః. తాళవ్యాలు తాళవ్యాలు ఇచు యశానాం తాలుహు. మూర్ధన్యాలు ఋటురసానాం మూర్ధః. దంత్యాలు లుతులాసానాం దంతః. ఓష్ట్యాలు ఉప పద్మనీయానాం ఓష్టః. అనునాసికాలు ఇన్యా ఇని అనా నా మా నానాం నాసికాచ అనుస్వారస్య. కంఠతాళవ్యాలు ఎదైతో కంఠతాలుహు. కంఠోష్ట్యాలు ఉదౌతో కంఠోష్టః. దంతోష్ట్యాలు ఒకారస్య దంతోష్టః. ఈ 9 సూత్రాలకు ధ్వన్యుత్పత్తి స్థానాలకు 9 సూత్రాలను చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పాణిని మహర్షి. కాబట్టి ఈ సూత్రాలను ఏమని పేరు అనంటే ఈ సూత్రాలకు పాణినీయ సూత్రాలు అని పేరు. పాణినీయ సూత్రాలు అని పేరు. పాణినీయ సూత్రాలు అని పేరు. ఇవి అందరికీ గుర్తుండాలండి, తప్పనిసరిగా అందరికీ గుర్తుండాలి. ఈ 9 గురించి అందరికి మంచి అంటే కాన్సన్ట్రేషన్ తోటి అన్నిటిని ఒక దగ్గర రాసుకొని వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీగా మనకు సిలబస్ లో మెన్షన్ చేసిండు, ధ్వన్యుత్పత్తి స్థానాలు అనేటువంటిది మెన్షన్ చేసిండు. కాబట్టి తప్పనిసరిగా మనం వీటిని నేర్చుకొని ఉండాలి. ఓకేనా? రైట్. తర్వాత ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. మొత్తం ధ్వన్యుత్పత్తి స్థానాలు ఎన్ని అని చెప్పినా ఇంతకుముందు మీకు ధ్వన్యుత్పత్తి స్థానాలు ఎన్ని అని చెప్పినా 9 గురించి చెప్పడము జరిగింది. మరి ఇక్కడ ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ఏం చేసిరని అంటే ప్రయత్న భేదాలను మళ్ళీ కొన్ని రకాలుగా విభజించడము జరిగింది. మళ్ళీ ఒక 6 రకాలుగా విభజించడం జరిగింది. 1 అనునాసిక ప్రయత్నము, 2 పార్శ్విక ప్రయత్నము, 3 తాడిత ప్రయత్నము, 4 కంపిత ప్రయత్నము, 5 ఊష్మిత ప్రయత్నము, 6 అంతస్థ ప్రయత్నము అని 6 రకాలుగా విభజించడము జరిగింది. అంటే ఆధునిక భాషా శాస్త్రవేత్తలు అంటే అవి కాకుండా అంటే అభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నము అనేటువంటి దాంట్లో అభ్యంతర ప్రయత్నంలో 5, బాహ్య ప్రయత్నంలో 11, వీటన్నిటిని పక్కన పెట్టి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు మళ్ళీ 6 రకాలుగా విభజించడము జరిగింది. అందులో మొట్టమొదటిది అనునాసిక ప్రయత్నం, రెండవది పార్శ్విక ప్రయత్నం, మూడవది తాడిత ప్రయత్నము, నాలుగవది కంపిత ప్రయత్నము, ఊష్మిత ప్రయత్నం, ఆరవది అంతస్థ ప్రయత్నము. ఈ 6 రకాల ప్రయత్నాల గురించి చెప్పడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ పరీక్షలలో ఎగ్జామ్లలో ఈ తాడిత ప్రయత్నం గురించి ఈ కంపిత ప్రయత్నం గురించి ప్రశ్నలు అనేటువంటివి రావడము జరిగిందండి. మరి ఇక్కడ అనునాసిక ప్రయత్నము అని అంటే ఏంటి అంటే మరి ఇక్కడ నాసికకు అనుకూలమైనటువంటి ప్రయత్నమే అనునాసిక ప్రయత్నము, నాసికకు అనుకూలమైనటువంటి ప్రయత్నము. మరి ఇక్కడ ధ్వన్యుచ్చారణ కాలంలో నాసిక యొక్క అంతర్భాగము నుండి శ్వాసము నిర్గమించడాన్ని ఏమంటారు అనంటే అనునాసిక్యము అని అంటారు. అంటే ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదా, అనునాసిక ప్రయత్నము, పార్శ్విక ప్రయత్నము, అదేవిధంగా తాడిత ప్రయత్నము,
కంపిత ప్రయత్నము, ఊష్మిత ప్రయత్నము, అంతస్థ ప్రయత్నము. ఈ దాంట్లో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనము తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏంటిదనంటే అనునాసిక ప్రయత్నము. అనునాసిక ప్రయత్నము, అనునాసిక ప్రయత్నం అంటే ధ్వన్యుచ్చారణ సమయంలో ధ్వనిని ఉచ్చరించేటువంటి సమయంలో అంటే వాయువు అనేటువంటిది అంటే అనునాసికం ద్వారా బయటికి వస్తే అంటే ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు అంటే ఏంటి? స్థానము కరణము రెండు కలుస్తాయి. అంటే అనునాసికాలు స్థానకరణ సంపూర్ణ స్పర్శ వలన ఏర్పడతాయి. అనునాసికాలు స్పర్శాక్షరాల్లో నేను చెప్పడం జరిగింది. అనునాసికాలు స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఆల్రెడీ నేను చెప్పిన కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలలో ఈ అనునాసికాలు కూడా ఉంటాయి. ఇన్య, ఇని, అన, నా, మా ఇవి అనునాసికాలు. ఓకే, స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ వల్ల ఇన్య, ఇని, అన, నా, మా. ఇన్య, ఇని, అన, నా, మా. ఓకే, ఇన్య, ఇని, అన, నా, మా అని చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు వెనకకు పోయి ఒకసారి చూద్దాం. వెనక పోయి చూసినట్లయితే ధ్వన్యుత్పత్తి స్థానాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇన్య అనేటువంటిది ఇక్కడ ఇన్య ఇక్కడ ఉన్నది. ఏది? కంట్యాలలో ఉన్నది. ఇన్య అనేది కంట్యాలలో ఉంది మరియు అనునాసికము కాబట్టి ఇన్య అనేటువంటిది ఏమవుతుంది అంటే ఈ ఇన్యాని ఏమంటాము అని అంటే కంఠ్యము మరియు అనునాసికము కాబట్టి కంఠ్యానునాసికము అని అంటారు. కంఠ్యానునాసికము అని అంటారు. మళ్ళీ ఇక్కడ ఇని అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ ఇనిని ఏమంటారు అని అంటే తాళవ్యానునాసికము అని అంటారు. తాళవ్యానునాసికము అని అంటారు. అదేవిధంగా ఇక్కడ అనాను ఏమంటారు అని అంటే మూర్ధన్యానునాసికం అని అంటారు. మూర్ధన్యానునాసికం. ఇక్కడ నాను ఏమంటారు అని అంటే దంత్యానునాసికము అని అంటారు. దంత్యానునాసికము అని అంటారు. ఇక్కడ మాను ఏమంటారు అని అంటే ఓష్ట్యానునాసికము అని అంటారు. ఓష్ట్యానునాసికం అని అంటారు. ఓష్ట్యానునాసికం అని అంటారు. అంటే కంఠ్యానునాసికము, తాళవ్యానునాసికము, మూర్ధన్యానునాసికము, దంత్యానునాసికము, ఓష్ట్యానునాసికం. ఇప్పుడు మనము ఇందులోకి వద్దాం, అనునాసిక ప్రయత్నంలోకి వద్దాం. ఇప్పుడు ఈ ఇన్య అనేటువంటిది ఏమవుతుంది అని అంటే కంఠ్యానునాసికము అవుతుంది. ఇవి చాలా 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 ఇంపార్టెంట్, అడుగుతున్నాడు. ఇని అనేటువంటిది తాళవ్యానునాసికము. తాళవ్యానునాసికము. అన అనేది మూర్ధన్యానునాసికము. మూర్ధన్యానునాసికం. నా అనేది దంత్యానునాసికము. దంత్యానునాసికం. మా అనేది ఓష్ట్యానునాసికము. ఓష్ట్యానునాసికం. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఏమనుకుంటారంటే వర్ణమాలనే కదా, చాలా చాలా ఈజీగానే ఉంటది కదా అని అనుకుంటారు. కానీ ఇవన్నీ విషయాలు ఉంటాయండి ఇందులో. అసలు స్థానం అంటే తెలియదు, కరణం అంటే తెలియదు, స్థానకరణాలు అంటే ఏంది, ప్రయత్నం ఎట్లా జరుగుతుంది, ప్రయత్నము ప్రాచీనులు ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా ప్రయత్నము ఆధునికులు ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాలను ఇక్కడ మనం సంపూర్ణంగా తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, ప్రయత్నం అనేటువంటిది ఈ ధ్వని ప్రయత్నం జరిగినప్పుడు వాయువు ఉడుతుంది కదా, ఆ వాయువు ముక్కు ద్వారా బయటకు వచ్చినప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే అనునాసిక యొక్క ప్రయత్నం అని అంటారు. అనునాసిక ప్రయత్నంలో ఇన్య అనేది కంఠ్యానునాసికము, ఇని తాళవ్యానునాసికము, అన మూర్ధన్యానునాసికము, నా దంత్యానునాసికము, మా
ఓష్ఠ్య అనునాసికము. ఇది అనునాసిక ప్రయత్నానికి సంబంధించి. ఇప్పుడు రెండవది పార్శ్విక ప్రయత్నం. పార్శ్విక ప్రయత్నము జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి తల్లి. పార్శ్విక ప్రయత్నం అని అన్నప్పుడు పార్శ్విక ప్రయత్నం అని అన్నప్పుడు ఇప్పుడు ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు నాలిక యొక్క ఇరు పక్కల నుంచి, అంటే ఈ నాలుక ఉంది కదా, ఈ నాలుక యొక్క ఇరుపక్కల నుంచి ఆ శ్వాస అనేటువంటిది నిర్గమించినప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే పార్శ్విక ప్రయత్నం అని అంటారు. పార్శ్విక అన్నప్పుడు ఏంది, ఇక్కడ పక్కల నుంచి అన్నమాట, పక్కల నుంచి వచ్చినటువంటి సందర్భంలో. మరి పార్శ్వములు అని అంటే ఏంటంటే పక్కలు అని అర్థం. అంటే జిహ్వ యొక్క ఇరు పార్శ్వాల నుండి వాయువు నిర్గమించుట చేత జరిగినటువంటి ప్రయత్నాన్ని పార్శ్విక ప్రయత్నం అని అంటారు. ఈ పార్శ్విక ప్రయత్నంలో మరి పుట్టినటువంటి ధ్వనులు ఏమిటివి అని అంటే లా, లా, అదేవిధంగా అలా, లా, అలా. ఓకే, మరి ఇక్కడ లా అలా విషయాన్ని చూసినట్లయితే లా అనేది దంతమూలీయ పార్శ్వికము, అంటే ఇక్కడ దంతమూలీయ పార్శ్వికము. అలా అనేదేమో మూర్ధన్య పార్శ్వికము. దంతమూలీయ పార్శ్వికము అంటే దంతాలకు సంబంధించినది కాబట్టి. అదేవిధంగా అలా అనేది ఏమైతుంది అని అంటే మూర్ధన్య పార్శ్వికము. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పక్కల నుంచి, అంటే నాలుక యొక్క ఇరుపక్కల నుంచి శ్వాస నిర్గమించడం జరిగినటువంటి ప్రయత్నాన్ని పార్శ్విక ప్రయత్నం అని అంటారు. తర్వాత తాడిత ప్రయత్నం. తాడిత ప్రయత్నము అని అంటే జాగ్రత్త అయినాలి. ఇప్పుడు నాలుక ఉంటది కదా, నాలుక దంతమూలాన్ని కొట్టినప్పుడు, అంటే అనేక సార్లు కొట్టినప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని ఏమవుతుందంటే తాడిత ప్రయత్నం. తాడనము అని అంటే అర్థం ఏంటంటే కొట్టడము అని అర్థం. తాడనము అని అంటే కొట్టడము అని అర్థం. కొట్టడము. ఎవరిని కొడుతుర్రు? ఈ నాలుక యొక్క కొన ఉంది కదా, ఇక్కడ దంతమూలం ఉంటది ఈ పైన. ఈ దంతములను గట్టిగా కొట్టినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే తాడిత ప్రయత్నం అని అంటారు. ఈ తాడిత ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వని ఏంటిదని అంటే సాధురేఫం. మామూలుగా రా రా. తర్వాత కంపిత ప్రయత్నము అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. కంపనము అని అంటే ఏంటంటే కంపింపజేయడం అనమాట. నాలుక యొక్క కొన దంతమూలాన్ని కంపింపజేసినప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని కంపిత ప్రయత్నం అని అంటారు. కంపింపజేయడం అంటే తాకినప్పుడు షేక్ చేయడం అన్నమాట. ఈ కంపిత ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వని ఏమిటి అని అంటే ఇక్కడ బండిరా. అంటే తాడనము చేసినప్పుడేమో మామూలుగా రా, కంపితము చేసినప్పుడేమో ఏమవుతుందనంటే బండిరా అనేటువంటిది అవుతుంది. ఇది పార్శ్విక ప్రయత్నము, అదేవిధంగా తాడిత ప్రయత్నము, కంపిత ప్రయత్నము. తర్వాత ఉన్నటువంటిది ఊష్మిత ప్రయత్నం. ఊష్మిత ప్రయత్నము అని అంటే ఇక్కడ ఊష్మాలు అని అంటే ఊది పలకడం ద్వారా అనమాట. ఇప్పుడు మనం కొన్ని హల్లులను ఊది పలుకుతామన్నమాట. ఊది పలికిన సందర్భంలో ఈ ఏర్పడేటువంటి ప్రయత్నం అంటే స్థానకర్ణాల యొక్క సమీప అవస్థలో ఏర్పడ్డటువంటి ఇరుకైన సందుగుండా శ్వాస నిర్గమించడాన్ని, శ్వాస ప్రవాహం ఒత్తిడితో నిర్గమించడాన్ని ఏమంటారు అని అంటే ఊష్మిత ప్రయత్నం అని అంటాం. ఈ ఊష్మిత ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను ఊష్మాలు అని అంటారు. అవి షే, ష, స, హ అనేటువంటి మీకు తెలుసు. అంటే ఇవి షే, ష, స, హ. ఇందులో ఇదేమో షే అంటాం, ఇదేమో షా అంటాం, ఇదేమో సా అంటాం, ఇదేమో హా అంటాం. ఇప్పుడు ఈ షా ఉంది చూసిరా, ఈ షాని ఏమంటాము అని అంటే ద్రోణిక్రోష్మము అని అంటారు. అంటే ఇప్పుడు శృంగమో ధోని అనే ఉంటుంది ఫిజిక్స్ లో. ఈ షాన్ పలికినప్పుడు నాలుక ఇట్లా ద్రోణిలాగా అవుతుంది.
శృంగం అంటేనేమో ఎత్తు, ద్రోణి అంటేనే ఇట్లా, అంటే ఈ ద్రోణిలాగా అవుతుంది కాబట్టి శాని ద్రోణికోష్మం అని అంటాము. అంటే ఇక్కడ నాలుక యొక్క అంటే ఇక్కడ నాలుక యొక్క సమీపావస్థలో ఏర్పడ్డటువంటి ఇరుకైన సందు గుండా శ్వాస ఇట్లా షే షా సా ఇట్లా ఇరుకైనటువంటి సందు ద్వారా శ్వాస నిర్గమించడాన్ని అప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే ఊష్మిత ప్రయత్నం అని అంటారు. ఓకే, తర్వాత ఊష్మిత ప్రయత్నము తర్వాత అంతస్థ ప్రయత్నం. అంతస్థ ప్రయత్నం అని అంటే ఏం లేదంటే స్పర్శాలకు ఊష్మాలకు మధ్య జరిగేటువంటి ప్రయత్నం. అంటే స్పర్శాక్షరాలు కా నుండి మా వరకు ఉన్నటువంటి స్పర్శాలకు అదే విధంగా ఊష్మాలకు మధ్యలో జరిగినటువంటి ప్రయత్నమే ఏమైతుంది అంటే అంతస్థ ప్రయత్నం. అంగిలి సహాయంతో ఉచ్చరించినప్పుడు జరిగినటువంటి ప్రయత్నం అంతస్థ ప్రయత్నం. అవే యా, రా, లా, వా, వీటిని ఏమంటారు అని అంటే అంతస్థాలు అని అంటారు. ఓకే, ఇది అంతస్థ ప్రయత్నం. అంటే ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్నాలుగా మనము చెప్పొచ్చు. మళ్ళొకసారి చూడండి. అనునాసిక ప్రయత్నం వల్ల ఏం ధ్వనులు ఉత్పత్తి అయ్యాయి అంటే వచ్చినాయనంటే ఇన్య, ఇని, అన, నా, మ. పార్షిక ప్రయత్నం అని అన్నప్పుడు లా, అలా. తాడిత ప్రయత్నం అని అంటే రా. కంపిత ప్రయత్నం అని అంటే బండిరా. ఊష్మిత ప్రయత్నం అని అంటే షే, షా, సా, హ. అంతస్థ ప్రయత్నం అని అంటే యా, రా, లా, వా. ఓకే, అనునాసిక ప్రయత్నము, పార్శ్విక ప్రయత్నము, తాడిత ప్రయత్నము, కంపిత ప్రయత్నము, ఊష్మిత ప్రయత్నము, అంతస్థ ప్రయత్నము. ఇవి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈరోజు మనం క్లాస్లో ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి, ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాల గురించి అయితే తెలుసుకున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు పుస్తకాలు తెచ్చుకొని ఎంత చదువుకున్నా కానీ అర్థం కాదండి, నాకు తెలుసు. కానీ అదే పుస్తకంలో ఉన్నటువంటి విషయము ఒకసారి మీరు క్లాసు విన్నట్లయితే మరి అది కలకాలం గుర్తుండే విధంగానైతే ఇక్కడ ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ అయినా కానీ ఆఫ్లైన్ క్లాస్ వింటున్నటువంటి అనుభూతి అయితే జరుగుతుంది. సార్ ఎదురుగా ఉండి పాఠం చెప్పినట్టుగానే మనకి ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మనము సెట్ చేయడం అది జరిగిందండి. ఏం లేదండి, ఇక నేను ప్రతిసారి నేను చూస్తూ ఉన్నాను ఏమైనా రెస్పాన్సెస్ వస్తాయా, ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తున్నాయా అనేటువంటిది ఎప్పటికప్పుడు నేను ఇక్కడ ల్యాప్టాప్ ముందర పెట్టుకొని చూస్తానే ఉన్నాను. అంటే మీ లైవ్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ నాకు మొత్తము కనపడతా ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు అటువైపు పోయి ఆ టేబుల్ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటాను. ఓకేనా, కాబట్టి ఇది ఇంకా మనకు ప్రాతిపాదిక, అదేవిధంగా పదము, ప్రాతిపాదిక, పదము, తర్వాత తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు, ధ్వని విపరిణామం, అర్ధ విపరిణామం, ఇవన్నీ మనకు ఈ దీంట్లో భాగంగానే ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే మనకు ఒక చాప్టర్ అనేటువంటిది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము వేరే చాప్టర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ గ్రామర్లోకి వస్తాం. అంటే ఒక చాప్టర్ ఏమో గ్రామరు, తర్వాత ఒక సాహిత్యం, ఒక గ్రామరు, మళ్ళీ సాహిత్యం. ఇట్లా అయితే మనకు బోర్ అనేటువంటిది రాదండి. బోర్ రాకుండా ఉండడం కోసం అయితే నేను ఫస్ట్ మనకి గ్రామర్ స్టార్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్లు టెక్స్ట్ బుక్లు అంటే సాహిత్యం స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇట్లా అంటే సాహిత్యం అని అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన, వాటి గురించి మనం తెలుసుకోవడము జరుగుతుంది. తర్వాత టెక్స్ట్ బుక్లు, ఇట్లా అనేకమైనటువంటివి చెప్తా ఉంటానండి. ఓకేనా, ఈరోజు మనకు చాలండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ కాదు. ఇంకా మన తత్సమాలు, తద్భవాలు అనేటువంటివి రేపు చెప్పుకుంటాము. రేపు మనకు క్లాస్ అనేటువంటిది మార్నింగ్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా అనేటువంటిది మీకు మెసేజ్ వస్తుంది. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి. ఓకే, మార్నింగ్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా అనేటువంటిది
మళ్ళీ నీకు ఒక గంటన్నర లోపల మీకైతే మెసేజ్ అయితే రావడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.